అవును శామ్, నువ్వు బాబుని ఈ జన్మలో మర్చిపోలేవు. అసలు నీ లైఫ్లో నేననేవాణ్ణి లేకపోతే శౌర్యతో నువ్వు ఆనందంగా లైఫ్ని లీడ్ చేసేదానివి. ఇద్దరూ ఎంచక్కా బాబుతో ఆనందంగా ఉండేవాళ్ళం. నా వల్లే నువ్విక్కడికొచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నావు. అదే శౌర్యతో ఉండుంటే నేనొక రాణిలా చూసుకునేవాడు. నిజంగా ప్రేమించినవాడు ఎప్పుడూ తన లవర్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు. అలాగే నేను కోరుకునే టైం ఇప్పుడొచ్చింది శామ్. సిద్ధు, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను లేకుండా ఉండలేను శామ్. నువ్వు బాబు లేకుండా ఉండలేవు. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటి సిద్ధు? నీ ఫ్యూచర్ గురించి నీకంటే నేనెక్కువ ఆలోచిస్తాను శామ్. బట్ నువ్వు మాత్రం జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ మన గురించి ఆలోచించడం మానేస్తున్నావు. ఒక నిజం చెప్తావా? నువ్వు నా మీద ప్రేమతో వచ్చావా, లేకపోతే నేను నిన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చానా? అదేంటి సిద్ధు అలా అంటున్నావు? నీ మీద ప్రేమ లేకపోతే కట్టుకున్న భర్తని, కన్న కొడుకుని ఎలా వదిలిపెట్టొస్తాను? వదిలేసి రావడం వేరు, మనస్సులోంచి తీసేయడం వేరు సంపద. నా సంపద మనసులో నేను మాత్రమే ఉండాలి. నా సంపద నా గురించే ఆలోచించాలి. నాది పిచ్చి అనుకుంటావో ప్రేమ అనుకుంటావో నీ ఇష్టం. నీకోసమే కదా నేను ప్రాణాలకి తెగించి శౌర్య ఇంటికి దొంగతనానికి వెళ్ళింది. నీకోసం నేను ప్రాణాలివ్వడానికి ఇప్పటికైనా సిద్ధంగా ఉంటాను శామ్. నాకోసం నువ్వనని మర్చిపోలేవా? అంత తొందరగా బాబుని మర్చిపోలేను సిద్ధు. ఇంకెప్పుడు ఇలా చేయకు. నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననుకున్నావు? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేనే నిన్ను చంపేస్తాను. ఆ తర్వాత నేను చచ్చిపోతాను. శామ్, అలా అనకు శామ్. సరే చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు, అదే చేస్తాను. మనసుకి కష్టంగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని త్యాగాలు చేయాలి శామ్. నీకోసం నేనేమైనా చేస్తాను సిద్ధు, చెప్పు. నువ్వు బాబుని మర్చిపోవాలి. నీకు బాబు అసలు పుట్టలేదు అనుకోవాలి. ఇదంతా నువ్వు హీరోయిన్ అయ్యి బిగ్ స్టార్ అయ్యేంతవరకే. ఆ తర్వాత బాబుని మన దగ్గరికి తెచ్చేసుకుందాం. అప్పటి వరకు బాబు కోసం కన్నీళ్లు పెట్టుకోనని నాకు మాటివ్వు శామ్. మాటివ్వు శామ్. లవ్ యూ శామ్. అనుపమా, అమ్మా, ఈరోజు వ్యాపారస్తులకి మనం పంపించాల్సిన చీరలు సిద్ధం చేయమన్నాను, చేసావా? రాత్రి ప్యాక్ చేసి పెట్టానమ్మా. చిన్ని, అమ్మా, మొన్న పంపించిన చీరలు ఎలా ఉన్నాయో అడిగావా? ఆ మాట మీతోనే చెప్తానన్నారమ్మా. ఈ రోజే వస్తానన్నారు. అలాగా, అనడం కాదు చిన్ని కృష్ణ గారు, వచ్చాను కూడా. నమస్కారం అమ్మా. నమస్తే. శిల్పాలు అందరూ చెక్కుతారు, కానీ జక్కన్నకే పేరు. కుంచెపట్టు అందరూ చిత్రాలు గీస్తారు, కానీ రవివర్మకే పేరు.
అలాగే చీరలు చాలా మంది నేస్తారు, కానీ మీకే పేరు. అల్లికలోనూ అందంలోనూ క్వాలిటీలోనూ మీరు నేసిన చీరలకు ఏవీ సాటి రావు. అందుకే మీ కుటుంబానికి అంత మంచి పేరు. అదంతా మీ అభిమానం. చీరలు నేయటంలోనే సంపాదించాలనుకుంటే మా చీరలోనూ మన్నిక తగ్గేది. చీరలు నేయటం అనేది మా ఇంటి ప్రతిష్ట. మొన్న తీసుకెళ్లిన చీరలు మీకు సంతృప్తినిచ్చాయా? మీ చీరల వల్ల మా షాప్ మీద ప్రజలకు మంచి నమ్మకం ఏర్పడిందమ్మా. కస్టమర్ల నుండి చాలా ఆర్డర్స్ వచ్చాయి. ఇది పాత చీరలకి బ్యాలెన్స్ డబ్బు, కొత్త చీరలకి అడ్వాన్స్ డబ్బు. మొత్తం కలిపి 10 లక్షలు. చిన్ని, వెళ్ళొస్తానమ్మా. మంచిది. వస్తానమ్మా. అనుపమ, ఈరోజు మళ్ళీ మనం చేనేత రంగంలో మన ఉనికిని చాటుకోగలిగామంటే దానికి కారణం కళ్యాణి. అదేలా అత్తయ్య, కష్టపడింది పనిచేసింది మీరందరూ. కానీ కళ్యాణి వల్లే విజయం సాధించావన్నట్టు చెప్తున్నారేంటి? ఆ రోజు కళ్యాణి మగ్గం ఎలా తయారు చేయాలో చెప్పకపోతే చీరలు సకాలంలో అందించేవాళ్ళమా? అందుకే అమ్మ కళ్యాణి కారణం అంటోంది. అయినా పని విలువ, పనిముట్ల విలువ నీకెలా తెలుస్తుందిలే పల్లవి. ఏనాడైనా ఒళ్ళుంచి పని చేస్తే కదా. బాగా చెప్పావమ్మా. లేచిన దగ్గర నుంచి మేకప్లు వేసుకోవడం, వేసుకున్న దగ్గర నుంచి అది పోకుండా చెమటలు పట్టకుండా ఫ్యాన్ కింద కూర్చోవడం, ఇదే కదా తెలుసు నీకు. ఈ డబ్బులో నుంచి ఆడపడుచు లాంఛనంగా కళ్యాణికి 10,116 చీరతో పెట్టివమ్మా. అలాగే అమ్మా. కళ్యాణి, ఇలా రామ్మా. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? పుట్టింటి నుండి ఇస్తుంటే కాదనకూడదు. తీసుకో. తీసుకో కళ్యాణి. తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? మా సంతోషానికి మా మనవరాలికి చిన్న కానుక ఇస్తున్నాం. వాళ్ళిస్తే నువ్వు తీసేసుకుంటావా? ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుంది దమయంతి? అవసరం లేదని చెప్తున్నాను కదా. ఏంటి ఏంటి గొడవ? గోడ 3 అడుగులే ఉంది కదా అని గోడ మీద నుంచి రాయబారాలు పంపుతున్నారు శౌర్య. ఇందులో తప్పే ఉందో నాకు అర్థం కావడం లేదు శౌర్య. ఏదైనా పూజ చేసుకున్నా, వ్రతం చేసుకున్నా పక్కింటి వాళ్ళకి సారీ ఇస్తాం కదా. అలాగే కళ్యాణికి సారీ ఇస్తున్నావు. మీ అమ్మగారు వద్దంటున్నారు. ఇంట్లో వాళ్ళలా మాటలు కలపడం లేదు కదమ్మా. పరాయి వాళ్ళలా పక్కింటి వాళ్ళకి సారిస్తున్నట్టుగా ఇస్తున్నాం అంటున్నారు కదా. వదిలే. కళ్యాణి, తీసుకో, పర్లేదు. నువ్వేమనుకున్నా కళ్యాణికైతే మేమివ్వగలిగాం. అది చాలు మాకు. నీ దగ్గర ఇలా రివర్స్ లో వస్తేనే వర్కౌట్ అవుతుందన్నమాట ఆఫీసర్. ఏమైంది కన్నయ్య? ఎంత నవ్వించినా మీ నాన్నలాగా అస్సలు నవ్వడం లేదు. అర్థమైంది. ఈ బొమ్మలు నీకు పాతబడిపోయాయి కదా,
నీకిప్పటిదాకా నేను బొమ్మలే కొనలేదు. అన్నీ మీ నాన్న తెచ్చినవే. అందుకే ఇలా ఉన్నాయి. మన సెలెక్షన్ ఇలా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అంతే. రేపు మనం కొత్త బొమ్మలు కొనుక్కుందాం. నేనే స్వయంగా నా డబ్బులతో కొనిస్తాను. ఆ చూపుకి అర్థమేంటి? డబ్బులు నా దగ్గరిక్కడవనేగా. నా తెలివితేటలకి మా నాన్నమ్మిచ్చిన చిన్న కానుక. ఈ విషయంలో మీ నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి కన్నయ్య. మీ నాన్నమ్మ డబ్బులు తీసుకోవద్దని అరిచినా మీ నాన్నే నచ్చజెప్పి నాకు మనీ ఇప్పించాడు. మీ నాన్న మంచోడేరా కన్నయ్య, కాని అప్పుడప్పుడు కాదు. అదే కోపం వచ్చినప్పుడు కోపం వస్తే ఏం చేస్తున్నాడో మీ నాన్నకే అర్థమవదు. నీకు తెలుసా, నా మీద మీ నాన్నకి ఫస్ట్లో చాలా కోపం ఉండేది. తర్వాత మేనమామ కూతుర్ని అని చాలా బాగా చూసుకునేవాడు. ఇంట్లో ఎవ్వరు నన్ను అరిచినా ఊరుకునేవాడు కాదు. నేను అన్నం తినకపోతే తినిపించేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చిన్న పిల్లలా, గాజు బొమ్మలా చూసుకునేవాడు. మా నాన్నని చూడాలని ఉంది అని అడగ్గానే తీసుకుని వెళ్ళేవాడు. యునో వన్ థింగ్, మీ నాన్నకి మా నాన్నంటే చాలా ఇష్టం. మా నాన్నకి పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టమని మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయ్యాడు తెలుసా? నా అల్లుడు అబద్ధం చెప్పడు బావా. వీడికి ధైర్యం ఎక్కువ. వీడిని పోలీస్ ఆఫీసర్ని చేద్దాం. వాడెప్పుడు అనుపమ దగ్గరే ఉంటాడు కదా, ఖచ్చితంగా వాడు ప్రయోజకుడు అవుతాడు అజయ్. ఇంకా మా అమ్మ అనుపమంటే ప్రాణం. మీ నాన్నకి 6 ఏళ్లుంటాయంట. అప్పుడు మా నాన్న మాధురి అమ్మని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అనుపమమ్మ గుండెల నిండా బాధతో ఏడుస్తూ ఉంటే అమ్మా అని పిలిచాడంట. మామయ్య వెళ్ళిపోయాడని ఏడవకత్తయ్యా. నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాను. ఈ రోజు నుంచి నేను మా అమ్మలా చూసుకుంటాను, సరేనా? నేను అమ్మ అనే పిలుస్తాను. కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పాడంట. అంత మంచివాడు మీ నాన్న. కాని నిజమేంటో పూర్తిగా తెలియక ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని ద్వేషిస్తున్నాడు. అయినా ఎన్ని రోజుల్లే ఏదో ఒక రోజు నిజం తెలుసుకొని ఇంతకు ముందు ఆఫీసర్లా మారిపోతాడు. అప్పుడు అందరం ఎంచక్కా కలిసి ఉండొచ్చు. ఆ రోజు వస్తుందని నమ్మకం నాకుంది. అనుపమా, అమ్మా, ఈ డబ్బు నీ దగ్గరుంచు. నా దగ్గర ఎందుకమ్మా? మీ దగ్గరే ఉంచండి. లేదా పల్లవికివ్వండి, తన దగ్గర దాచిపెడుతుంది.
ఇంట్లో సమస్యలను అర్థం చేసుకుని పల్లవి ఇంటిని నడిపించగలదనే నమ్మకాన్ని పల్లవి నాకు ఒక్కసారి కూడా కలిగించలేదనుకోమా. ఇస్తే కదమ్మా బాధ్యతలు మోయగలదో లేదో తెలిసేది. పల్లవి మనసు ఇప్పుడు ఒకేలా ఉండదనుకోమా. అప్పుడప్పుడు మారిపోతుంటుంది. చెప్పుడు మాటల్ని వెంటనే నమ్మేస్తుంది. తనంటే నాకేం కోపం లేదనుకోమా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మాత్రమే ఈ ఇంటిని సమర్థవంతంగా నడిపించగలవు అనిపిస్తుంది. నేను నీ మీద పెట్టిన నమ్మకం ఎప్పుడూ ఒమ్ము కాలేదనుకోమా. అదే నా ధైర్యం. కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టుంది అత్తయ్య మీ మాటలు. ఇకపై ఈ ఇంట్లో డబ్బుతో ఎవరికే అవసరం ఉన్నా ఎందుకు ఏమిటని అడిగి మాత్రమే ఆఖరికి నాతో సహా. అంటే కష్టపడి పనిచేసే నా భర్త, ఆయన భార్యనైన నేను కూడా ప్రతి రూపాయికి ఈవిడ గారి ముందు చెయ్యి చాచి అడుక్కోవాలా? ఒకరు బాధపడతారు. పాపం జాలి లాంటివి వద్దనుకోమా. ఈసారి దసరా పండక్కి నీకు మంచి హారం చేయిస్తాను. నాకెందుకమ్మా? ఇప్పుడు ఈ డబ్బు రావటానికి, మళ్ళీ మనం చేనేత రంగంలో నిలబడటానికి కారణం నువ్వు. అందుకే దానికి గుర్తుగా నీకు హారం చేయిద్దాం అనుకుంటున్నాను. బాబోయ్, ఆవిడ గారికి అడగకుండానే హారాలు, మేమేదైనా చేస్తే ఆరాలు తీయడం మీకు అలవాటైపోయింది. నా బాధ నా మొగుడికి చెప్పుకుందాం అనుకుంటే ఆయనకి చెప్పినా ఒకటే, బండరాయికి చెప్పినా ఒకటే. ఛీ, నా బతుకు. అడుక్కు తినేవాడింటికి కోడలుగానైనా వెళ్ళొచ్చు, కానీ చిన్న కోడలుగా మాత్రం ఏ ఇంటికి వెళ్ళకూడదు. ఈ జన్మకి ఇలా జరిగిపోయింది, ఇంకా మార్చలేం కదా. వచ్చే జన్మలో అయినా పెద్ద కోడలుగాను, లేదంటే ఒక్కడే కొడుకున్న ఇంటికి వన్ అండ్ ఓన్లీ కోడలుగాను పంపు స్వామి. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా వదినా? నాకు నేను చూస్తుంటే నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది పల్లవి. కబుర్లు చెప్పకొద్దునా. బాధ ఉంటే ఇలా వెటకారంగా నవ్వుతారా? ఏం చేయను, నిన్ను చూడగానే నీ కోరిక వినగానే గుడిలో గంట గుర్తొచ్చింది. ఎందుకు? గుడికి బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ గంట బాధని పట్టించుకోకుండా బాదుతూనే ఉంటారు కదా. అలానే ఉంది నీ పరిస్థితి కూడా. అంతా నా తలరాత. అలా అనుకొని కృంగిపోతే అనుపమ ఈ రోజు ఆనందంగా ఉండేదా? కళ్యాణి కిలకిల నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ ఉండేదా? నీ రాతని నువ్వే మార్చుకోవాలి. అయినా నా చేతుల్లో ఏముందని మార్చుకోవడానికి? చీమలు పెట్టిన పుట్టలు పాముకి ఇల్లైనట్టు అనే సామెత విన్నావా? తాతల కాలం నాటి ఆస్తి, నగలు, నట్ర అంతా మొగుడొదిలేసిన అనుపమకిచ్చారు. కానీ తల్లిదండ్రులకు వెన్నుదన్నుగా ఉన్న నా తమ్ముడికి, అత్తామామల్ని అమ్మా నాన్నలుగా చూసుకుంటున్న నీకు నగలు నట్రా కాదు కదా యసుమంతైనా గౌరవం ఉందా? లేదే. సర్లే పాపం, అనుపమ తర్వాతైనా నీ పిల్లలకి వారసత్వపు నగలు వస్తాయిలే అనుకున్నా అదీ లేదు. మానవరాలు అంటూ కళ్యాణికిచ్చారు, నీకు మొండి చెయ్యే చూపించారు. నువ్వేదో నా మీద ప్రేమ ఉన్నట్టు నటించొద్దు దినా. నువ్వేగా నగలు సొమ్ము అడిగి గోలు చేసి తీసుకుంది. ఇదేంటి అనుపమ మీద ఎక్కించిందంతా వదిలేసి కరెక్ట్ పాయింట్ పట్టుకుని లాగింది? ఇది తెంగరదేవి కాదు, ముదురు. మంచి పాయింట్ అడిగావు. నేనెందుకు అడిగానంటే నువ్వు ఎలాగూ అడగలేవు కాబట్టి. నేను అడగబట్టే కదా మా అమ్మ బీరువాలో సొమ్ము బయటకొచ్చింది. అసలు మా అమ్మ దగ్గర డబ్బు నగలు ఉన్నాయని నీకు తెలుసా? లేదు దినా. మరి మా అమ్మకి ఆ అనుపమ ఏం మందు పెట్టిందో గాని కన్న కూతుర్ని నాకంటే అదే ఎక్కువైంది. రేపు
మీరు రోడ్డున పడితే వదినా అని నువ్వు నోరు తెరిచి అడిగితే సహాయం చేయడానికి నా దగ్గర మాత్రం ఉండొద్దు. అందుకే గట్టిగా అడిగాను. పోని ఆ నగల సంగతి వదిలేయ్. వ్యాపారొచ్చి డబ్బు ఇస్తే మట్ట సంగతి తీసుకెళ్లి అనుపమ చేతిలో పెట్టిందే కాని ఒక చీర తీసుకో అని కాని, పసిపిల్లలకి బట్టలు తీసుకో, చిన్న మనవరాలకు ఒక నగ తీసుకో పల్లవి అని 1 లక్ష అయినా ఇచ్చిందా? ఇస్తే లక్షణంగా ఉండేదానివి. ఇలా బాధపడుతూ ఉండేదానివా చెప్పు? నీకు నేను, నాకు నువ్వు సహాయం చేసుకోవాలి పల్లవి. మిగిలిన వాళ్ళందరూ ఆ అనుపమ కళ్యాణిల పార్టీయే. చీపురు కట్టకి సిరొస్తే కోడి ఏక గొడుగు పట్టినట్టు కళ్యాణి చేతికి స్త్రీధనం రాగానే నన్ను కూడా లెక్క చేయట్లేదు.